డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్ఐటీలు మనకు 32 ఎన్ఐటీలు ఉన్నాయమ్మా. 32 ఎన్ఐటీస్ అందరూ కూడా జేఈ ఏప్రిల్ సెషన్కి అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాయి మన దగ్గర. ఈ 32 ఎన్ఐటీలో నాకు ఏదో ఒక సీట్ కావాలి సార్. సిఎస్సిలో నాకు ఏది కావాలి, మరి అదేవిధంగా ఈసీఈ కావాలి, మెకానికల్ కావాలి అనుకున్న వాళ్ళకి మరి జేఈ ఏప్రిల్ సెషన్లో ఎన్ని మార్క్స్ రావాలి? స్టూడెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, మరి ఎన్ని మార్క్స్ రావాలి? ఆల్రెడీ కొంతమందికి స్టూడెంట్స్కి మరి జనవరి సెషన్లో మంచిగా రాలా, మరి ఏప్రిల్ కోసం కుస్తీ పడుతున్నారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి ఏప్రిల్ సెషన్లో ఎన్ని మార్క్స్ రావాలి? మీకు ఇవి గోల్డెన్ డేస్ లాంటివి. ఇలాంటి డేస్ మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడూ రావు, ఎప్పటికీ రావు. ఈ డేస్ని మంచిగా ఎవరైతే యూజ్ చేసుకుంటారో ఏప్రిల్ సెషన్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి మనము ఆ డేటా కొంచెం చూద్దాం. ఇది సేఫ్ స్కోరు జేఈ 2020 ఏప్రిల్ ఎక్స్పెక్టెడ్ స్కోర్. ఆల్రెడీ స్టూడెంట్స్కి మరి జనవరి స్కోర్లో మీకు 99కి 148, 200 ఎక్స్పెక్టెడ్ స్కోరు. ఇప్పుడు ఎంత రావాలి? 175 తెచ్చుకోవాలి మరి స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్కి. జాన్ 2026కి మరి ఈ స్కోర్ వచ్చింది. మరి 148, 200 ఇప్పుడు 175 తెచ్చుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్. 99 రావాలంటే మీరు దాదాపు 170 పైనే తెచ్చుకోవాలమ్మా. మరి 199% రావాలంటే. అదేవిధంగా మరి చూస్తే 98.5 into 160 మార్క్స్ కానీ 165 డెఫినెట్గా ఈ రేంజ్ రావాలి. 98% 152, ఏప్రిల్లో 152. ఆల్రెడీ మీకు ఇది వచ్చి ఉంటాయి 127, 177 జనవరి 2027. 97.5కి 122, 168, 144 మార్క్స్. ఇది 144 మార్క్స్ పైన ప్లస్ వస్తే మీకు 97.5 వచ్చే అవకాశం ఉంది. 97, 138 ప్లస్ రావాలా ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఈ విధంగా మీ యొక్క మాక్ టెస్ట్లు కూడా ఈ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి. మాక్ టెస్ట్లో ఎంత ప్రిపేర్ అయితే పీవైక్యూస్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని పీవైక్యూస్ ప్లస్ మాక్ టెస్టులు, ఇంకేమీ లేదు. మొదటి నుంచి కింద నుంచి కొత్త మెటీరియల్, నో నీడ్ టు స్టడీ. కొత్త మెటీరియల్ ఉంటే మీరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారంటే ఆ ప్లేస్ అర్థం కావడానికి చాలా టైం పట్టిద్దమ్మా. మరి పాత మెటీరియల్, ఆల్రెడీ ఉన్న మెటీరియల్ చదవమన్నది ఎందుకు సార్ అంటారు. ఆల్రెడీ ఒక ప్లేస్ గురించి మీకు ఆల్రెడీ జనవరి వరకు కూడా ఆ యొక్క మెటీరియల్ చదివి ఉంటారు కాబట్టి ఆ మెటీరియల్ క్షుణ్ణంగా అర్థం అవుతుంది. ఇట్లా చూడంగానే టక్కన అర్థమవుతుంది. అదేవిధంగా ఏదో కొత్త మెటీరియల్ చూశారనుకోండి, అవి చూసి అర్థం చేసుకోవడానికి కొంచెం డిలే ఉంటుంది. మరి కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే టక్కనే వెళ్ళిపోతావు బండి మీద. అదే పాత ప్లేస్కి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని గూగుల్ మ్యాప్ ఎంత దూరం ఉంది, ఇది ఎక్కడ ఉంది, అక్కడ ఉందని వెళ్తాం. అందుకని ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఒకరోజు ముందు చూడమనేది, రెండో రోజు ఈజీగా వెళ్ళిపోతాం. అందుకని కొత్త మెటీరియల్ ఎవరు కూడా చూడవద్దు. ఇది చూడండి. మరి 96 రావాలంటే 132 ప్లస్ రావాలమ్మా. 96.5, 96, 127% 127 మార్క్స్ రావాలి. మీరు చూసినట్టు మన దగ్గర 32 ఎన్ఐటీలు ఉన్నాయి కదా. ఈ 32 ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ చూద్దాం. ఈ 32 ఎన్ఐటీల్లో మనకి స్టార్టింగు తిరుచి నుంచి వరంగల్, తర్వాత లాస్ట్ మణిపూర్ వస్తుంది, మేఘాలయ, ఇవన్నీ కూడా మరి లాస్ట్ ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తిరుచి టాప్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ విధమైన నాగాల్యాండ్, ఈ విధమైన ఎన్ఐటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సిఎస్సి రావాలంటే మీకు లాస్ట్ ఏదో ఒక నాకు 32 ఎన్ఐటీలో ఏదో ఒక కాలేజీలో సిఎస్సి రావాలంటే మీకు నేను చేస్తుంది మినిమం స్కోర్ అనమాట. ఇది మినిమం స్కోరు 97.40 రావాలి. ఈడబ్ల్యూఎస్కి 97.37, 35, ఓబీసీ 97.20, మరి అదేవిధంగా ఎస్సీకి 90.10, ఎస్టీకి 86.50 అమ్మ. ఇది స్టూడెంట్స్. ఈసీఈ రావాలంటే మీరు 97.05, మరి ఓపెన్. ఈడబ్ల్యూఎస్కి ఏదో ఒక ఎన్ఐటీలో నాకు ఈసీఈ రావాలి 96.40, ఓబీసీ 96.80, ఎస్సీ 88.80, ఎస్టీ 85.80. ఈ స్కోర్ అయితే మీకు రావాలి. ఇక మెకానికల్ రావాలంటే స్టూడెంట్స్ 96.24 రావాలి. ఏదో ఒక ఎన్ఐటీ, ఎనీ ఎన్ఐటీ.
అంటే లాస్ట్ ఎన్ఐటీ లాస్ట్ కానీ మణిపూర్ కానీ మేఘాలయ కానీ ఇవన్నీ సేఫ్ స్కోర్ కానీ అగర్తాలా కానీ అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మెకానికల్ ఈడబ్ల్యూఎస్ 96.10, మరి ఓబీసీ 95.90, ఎస్సీ 88.47, ఎస్టీ 84.20. ఈ విధమైన డేటా వస్తే ఎక్కడైనా వచ్చింది. సపోజ్ మరి ఎలక్ట్రికల్ సంగతి ఏంది, అమ్మాయిల సంగతి ఏంటి సార్ ఉంటుంది. అమ్మాయిలకి సపోజ్ ఓపెన్లో సిఎస్సి రావాలంటే ఇంకా మీరు 96.5 కూడా వచ్చిద్దాం. ఇక్కడ 1% తగ్గించుకోవచ్చు, 96.35. ఇక్కడ ఎస్సీలో కూడా 89 కూడా వస్తుంది అమ్మాయిలకి. చాలా లక్కీ అనమాట. 1% వీటిల్లో 1% మైనస్ చేసుకోండి, ఈజీ 1%. 96 కూడా అమ్మాయిలకి ఓపెన్లో ఈసీలు మరి 32 ఎన్ఐటీలు ఎన్ఐటీలో గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం మినిమం చూడాలి, మ్యాక్సిమం మనకు అవసరం లేదు, మినిమం ఈ విధంగా ఉంది. ఈ విధమైన సపోజ్ ఇక్కడ దీనికి మధ్యలో త్రిబుల్ ఈ కూడా రావచ్చు, త్రిబుల్ ఈ ఇన్స్ట్రుమెంటేషను ఇవి కూడా రావచ్చు. ఇవి 96 ఉంది కదా, 97.0 ఈ మధ్యలో త్రిబుల్ ఈ పర్సంటైల్ మధ్యలో మీకు త్రిబుల్ ఈ కానీ ఇన్స్ట్రుమెంటేషను, త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ 96 ఈ బ్యాండ్లో మీకు వచ్చే అవకాశం ఉంది. సపోజు ఈ బ్యాండ్లో చూసుకున్నారనుకోండి, ఈ బ్యాండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగు ఈ బ్యాండ్లో వస్తుంది. ఇదంతా సిఎస్సి ఈసీఈ మధ్యలో ఏమొస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మ్యాథమెటిక్స్, కంప్యూటింగు, డేటా సైన్స్ ఇలాంటి కొన్ని బ్రాంచెస్ సిఎస్సి కంటే కొద్దిగా తక్కువ ఉండే బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. మన దగ్గర అయితే మరి మన అకాడమీ తరపున మెంటర్షిప్ అయితే తీసుకుంటున్నాము. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ కొంతమంది జనవరి సెషన్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మరి నమ్మకంగా మీరు ఎక్కడైనా మెంటర్షిప్ తీసుకొని కానీ మనకు చాలా తక్కువ అమౌంట్కి చాలా పూర్ పీపుల్స్ ఉన్నారనే ఉద్దేశంతో మరి 10,000 కూడా తీసుకునే దానిలో నేను 2,500 రూపాయలే తీసుకుంటాను మినిమం అమౌంట్. ఆ మినిమం అమౌంట్ కూడా తీసుకోలేదనుకో స్టూడెంట్స్కి అది బాగా పద్ధతిగా ఉండదు. అందుకని మినిమం అమౌంట్ చాలామంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సార్ నాకు చేయండి, నేను ఎవరికి హెల్ప్ చేయలేను. ఇప్పుడు ఈ మినిమం అమౌంట్ తీసుకోవడం వల్ల కొద్దిగా నాకు కూడా ఆ ఎవరికైతే అమౌంట్ తీసుకుని వారికి న్యాయం చేయగలుగుతాను. మనకు జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3,000 ప్లస్ జేఈ ఎంసెట్ 4,000 మరి 2,000 రూపాయలు తీసుకుని మరి ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. జస్ట్ మీకు సీశాబ్ జోసా కౌన్సిలింగ్ మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, June 2. అప్పటి వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఈ వాట్సాప్ నెంబర్ ఎనీ టైము అవైలబుల్ 24/7 మీకు వాట్సాప్లో మీకు సర్వీసెస్ 24/7 అంటే నైటు మనం నిద్రపోతాం కదా, పగలు డే టైం ఎనీ టైం నో ప్రాబ్లం మనం మేలుకుంటాం, ఇబ్బంది ఏమైనా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా కానీ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీవేర్ మెంటర్షిప్. కానీ మీకు నమ్మకస్తుడు ట్రస్ట్ ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మెంటర్షిప్ తీసుకునేటప్పుడు ట్రస్ట్ ఉండాలి. లాస్ట్ ఇయర్ చాలామందికి నా దగ్గరికి వచ్చారు, జోసా కౌన్సిలింగ్ అయిపోయింది సార్, వాళ్ళు ఫలానా వ్యక్తి XYZ వ్యక్తి ఫోన్ ఎత్తటల్లాదు, మరి నేనేం చేయాలంటే నేను కూడా హెల్ప్ చేయటం జరుగుతుంది. వాళ్ళకి ఫ్రీగా హెల్ప్ చేశా లాస్ట్ ఇయర్. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోమాకండి. ఇప్పుడే మీరు మంచి నమ్మకమైన మెంటర్షిప్ని తీసుకోండి. నమ్మకంగా ట్రస్ట్గా ఉండే ఎప్పుడు రెస్పాండ్ అయ్యే మెంటర్స్ని ఎన్నుకోండి. వాళ్ళు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు కదా. ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. కనీసం కొంతమంది మెంటర్షిప్ తీసుకుని కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి మరి మెసేజ్ కూడా పెట్టరు, సార్ నేను తర్వాత మీకు ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ అని మెసేజ్ పెడతాం కూడా ఉండదు. మీరు మంచి మెంటర్గా ఎందుకొని ఇది మన వాట్సాప్ నెంబర్. మన దగ్గర NIT, IIIT, GFT ఇది మొత్తం డేటా అయితే ఉందమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఫిల్టర్ చేసి మీ యొక్క ర్యాంక్ని బట్టి రేపు మనకి ఏప్రిల్ 23rd మనకి రిజల్ట్స్ వస్తాయి. 23rd, 25th ఆ ప్రాంతంలో రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మీకు ఫిల్టర్ చేసి ఏ ర్యాంకు కరెక్ట్గా ఇస్తానన్నమాట. కరెక్ట్ యాక్యురేట్గా ఇవ్వాలి. మన దగ్గర ఆల్రెడీ 300 మంది దాకా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ IIT కానీ, NIT కానీ, IIIT కానీ, GFTలో చేరటం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది చేరాలని మరి నేను అనుకుంటున్నాను. ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశము నాకు ఉంది. ఎక్కువ మంది మరి మెంటర్షిప్ తీసుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. మరి మీరు ఎవరైనా ఎక్కడైనా చేరండి, కానీ నమ్మకమైన మెంటర్ని తీసుకోండి. లాస్ట్లో మూమెంట్లో మరి మీరు కొంతమంది ఏంటంటే వాళ్ళే మేమే చేసుకుంటాం సార్, ఇవన్నీ
సెల్ఫ్గా వెబ్ ఆప్షన్స్ మేమే పెట్టుకుంటాం. మీరు పెట్టుకుంటే అది చాలా తప్పులు వస్తాయమ్మా. తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి వరంగల్లో సీటు రావాలి, యాక్చువల్గా అతని ర్యాంక్కి వరంగల్లో సీటు రావాలి. అతనికి ఎక్కడొచ్చింది? IIEST వచ్చిందమ్మా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సింబుపూర్లో వచ్చింది. అప్పుడు ఆ స్టూడెంట్ మరి నా దగ్గరికి రావటం జరిగింది, ఎస్టీని ఏదో సంథింగ్, మరి వరంగల్లో వచ్చింది సార్, నాకు అనవసరంగా అక్కడ వచ్చింది అంటే నేనేం చేయలేనమ్మా. ఆల్రెడీ మీరు చేతులు కాలిపోయిన, ఇప్పుడు ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముండదు, వెళ్ళి హ్యాపీగా IISTలో చదువుకోండి అని నేను సలహా ఇవ్వటం అయితే జరిగింది. అలాంటి పరిస్థితి ఎవరు కూడా మీరు తెచ్చుకోవద్దు. మీరు నమ్మకమైన మెంటర్ని ఎన్నుకోండి, మీరు నమ్మకమైన మెంటర్ని తీసుకోండి. సరే, మనీ ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక 500 ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అది మనం చెప్పలేము. ఎవరికి వాళ్ళు నేను ఎంత అమౌంట్ తీసుకున్నాం, ఇంకొకళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా తక్కువ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నమ్మకం ఇంపార్టెంట్. మనకు ఒక 500 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ నమ్మకం ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్, మరి 32 NITలు ఇన్ఫర్మేషన్ మొత్తము IITs కానీ NITs కానీ మొత్తం ఇన్ఫర్మేషను డేటాబేస్ మన దగ్గర ఉంది. మీకు మీ ర్యాంకుకి సంబంధించి రేపు 23వ తారీఖున ఏప్రిల్ 23, 25 ఆ ప్రాంతంలో మనకు రిజల్ట్స్ వస్తాయి. వచ్చంగానే మరి మీకు కట్ ఆఫ్స్ ఇవ్వటం జరిగింది. ముందు కూడా ఇస్తా. ఇప్పుడు మీరు కొంతమంది JEE జనవరి రాసి ఉంటారు, వాళ్ళకు కూడా నేను వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందో ఎక్స్పెక్ట్ చేసి ఆల్రెడీ కూడా PDF ఫైల్స్ షేర్ చేయటం జరిగింది. ఉరామరిగా ఒక ఐడియా కోసం షేర్ చేయటం జరిగింది. మీరు కూడా ఏంటంటే ఎవరైనా జారాలంటే జారండి, ఇబ్బంది, ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.